ఓకే. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సో, నేను ఈరోజు నుంచి ఒక డెసిషన్ తీసుకున్నాననమాట. ఇదేంటంటే 60 డేస్ కంటిన్యూయస్ వ్లాగింగ్ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నా. అయితే నాకు ఈ ఐడియా ఎలా వచ్చింది అనంటే, మా ఫ్రెండ్ ఒక మా ఫ్రెండ్ అర్చన అని ఒక ఫ్రెండ్ ఉంది. ఆమె సజెస్ట్ చేసిందనమాట. ఇట్లా ఒక ఛాలెంజ్ తీసుకో అని చెప్తే అసలేంటి ఛాలెంజెస్ చాలామంది చేస్తున్నారు యూట్యూబ్‌లో ఏంటి అని ఒకసారి మొత్తం రీసెర్చ్ చేసి ఏందా అని మొత్తం చూసుకుంటే ఒక ఐడియా అనేది వచ్చింది నాకు. ఏం చేయాలని 60 డేస్ నేను ఫస్ట్ 365 డేస్ కూడా ఉంది. ఓకే. ఫస్ట్ చిన్న స్టెప్ ఏసి ఎలా చేస్తారో ఓకే. కొన్ని రోజులు చేసి చూద్దామని ఒక 60 డేస్ ఛాలెంజ్ చేద్దామని డిసైడ్ అయినా. చెప్పాలంటే ఇది కొంచెం హార్డ్ డే. 60 డేస్ కంటిన్యూస్‌గా అంటే మనం రోజు మొత్తం షూట్ చేయాలి. ఏమేం చేయాలనుకుంటున్నామో వ్లాగ్స్ గానీ, ఇగ నార్మల్‌గా వీడియోస్ చేయాలంటే మాత్రం ఇట్లా గ్యాప్ తీసుకొని 2, 3 డేస్, 1 వీక్ అంటే ఇప్పుడు స్కెడ్యూల్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పోస్ట్ చేయడం సరిగ్గా అవ్వట్లేదని ఇంకా ఛాలెంజ్ అయితే ఇది తీసుకున్నా. సో, దీనివల్ల డిసిప్లిన్ వస్తది. ఖచ్చితంగా న్యూ థింగ్స్ నేర్చుకొని మీకు చెప్పాల్సొస్తది. న్యూ థింగ్స్ నేర్చుకుంటా రోజు రోజు. ఏమేమి న్యూ థింగ్స్ నేర్చుకున్నా అనేది కూడా చెప్తా. నెక్స్ట్ డే ఏం వ్లాగ్ చేస్తున్నా అని కూడా నేను ముందు ఈ వ్లాగ్‌లోనే చెప్పేస్తాను. సో, కొత్తగా ఎవరైనా ఈ ఛానల్‌కి వచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ నా గురించి తెలుసో తెలీదో నాకు తెలీదు. సో, ఐయామ్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్. మై నేమ్ ఈస్ మయూరి. I completed my BTech and present I'm doing a job. అది ఏం జాబ్ అనేది నెక్స్ట్ ముందు ముందు వ్లాగ్స్‌లో చెప్తా. ఇంకా ఒక్కొక్క ఏమంటారు ఏమేమి ఉన్నది నా గురించి రియాలిటీ ఆల్ థింగ్స్ నా గురించి ఇంకా న్యూ కంటెంట్, న్యూ థింగ్స్ అని అన్నీ చెయ్యాలి ఖచ్చితంగా అని డెసిషన్ తీసుకున్నా. ఖచ్చితంగా డిసిప్లిన్ వస్తది దీనివల్ల. న్యూ థింగ్స్ నేర్చుకుంటాం. ఇంకా కంటిన్యూగా వ్లాగ్ చేయడం వల్ల పీపుల్‌తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. కామెంట్స్ చేయండి. మీకు కూడా ఏమైనా ఐడియాస్ వస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. సో దట్ నాకు కూడా వ్లాగింగ్‌కి హెల్ప్ అయితది. ఇంకా చెప్పాలంటే నాకు ముందు నుంచి కూడా కెమెరా ముందు మాట్లాడడం అంటే అంత భయం ఏం లేదు. కొంతమంది ఏంటంటే కొంతమందికి భయం ఉంటది. కెమెరా ముందు ఫస్ట్ టైం మాట్లాడాలి ఇట్లా అట్లా అంటే. నాకైతే కొంచెం అంటే ఏం మాట్లాడాలని తెలవదు. సో, మనకు తెలిస్తే నాకు తెలిసింది అంటే ఖచ్చితంగా మాట్లాడేస్తాను. నాకు భయమేం ఉండదు కాబట్టి. అంటే తెలియకపోతేనే భయము. ఏదన్నా తప్పు మాట్లాడతామేంటి అని. సో, అందుకే ఫస్ట్ ఫస్ట్ నుంచి నాకు కెమెరా అంటే భయం లేదు అప్పుడు. నేను థౌజండ్స్ ఆఫ్ రీల్స్ ఏమంటారు అలవాటయిపోయింది కాబట్టి రీల్స్ చేసి. సో, ఇది నా ఫస్ట్ డే ఆఫ్ 60 డేస్ వ్లాగ్ ఛాలెంజ్. అయితే మీకు ఇంకేమైనా ఐడియాస్ వస్తే ముందు చెప్పినట్టు మీకు ఏమైనా ఐడియాస్ వస్తే కామెంట్ చేయండి. కామెంట్స్ నేను అన్నీ చూస్తా. ఆల్మోస్ట్ అన్నీ చూస్తా. రిప్లై కూడా ఇస్తాను. సో, కొంచెం సపోర్ట్ చేయండి. దానికన్నా ముందు నేను ఎప్పటినుంచో స్టార్ట్ చేద్దాం కంటిన్యూగా వీడియోస్ పెడదాము అని అనుకుంటున్నా కానీ ఇట్లా ఏమంటారు తర్వాత చేద్దాం. అది తర్వాత ఛాలెంజ్ తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇంకెందుకులే అని ఇలా రేపు అని పోస్ట్‌పోన్ అయితేనే ఉంది. ప్రోకాస్టినేషన్ చాలా ఎక్కువైపోయింది అని చెప్పేసి. సో, ఏదున్నా ఫస్ట్ స్టెప్ ఇప్పుడే తీసుకోవాలి. ఒకవేళ నాలాగా ఏమంటారు కొంచెం స్టార్టింగ్‌లో భయం ఉంటది కొంతమందికి. చాలామందికి మా ఫ్రెండ్స్‌కి, మా తమ్ముడికి కూడా కెమెరా ముందు రావాలని చాలా భయము. నేనే బలవంతంగా నువ్వు ఇట్లా చెయ్యు అని ఎమ్మడి పడి చేపిస్తా ఏదో వీడియో అయినా గానీ. అయితే కెమెరా అయితే చాలామందికి భయం ఉంటది. మీకు ఖచ్చితంగా చేయాలని ఉంది. కానీ భయం ఉంది అంటే జనాల గురించి అస్సలు పట్టించుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా ఏమంటారు మనకు సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఎవరైతే మనను వీడియోస్ చేయొద్దు అది ఇది అంటారో, నాకు మాత్రం ఇప్పటి వరకు అట్లాంటి ప్రెషర్ గానీ అంటే
చెయ్యకూడదు అని అసలు ఎవరు చెప్పలేరు. ఆల్మోస్ట్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ సపోర్టివే. చెయ్యు ఇంకా అని మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి నేను వింటా ఉంటా. ఏందంటే ఇంగ చెయ్యొద్దు రిస్ట్రిక్షన్స్ అట్లా ఇట్లా వాళ్ళ ఇంట్లో ఉంటదని ఇన్నా. ఏదైనా మనం స్టార్టింగ్‌లో అంటే కొంతమంది చాలామంది స్టోరీస్ కూడా ఉంటాయి. స్టార్టింగ్‌లో తిట్టి ఎందుకు చేస్తున్నావు, అది ఎందుకు వీడియోస్ చేస్తున్నావు, అవసరమా టైం వేస్ట్ అట్లాంటివి చాలా చెప్తారు. ఇంగ అలా చేసి యూట్యూబ్‌లో సక్సెస్ అయిన వాళ్ళు గూడా ఉన్నారు. ఆహ్, ఏదైనా ఇంగ ఫస్ట్ స్టెప్ హార్డ్‌గానే ఉంటది కాబట్టి ఫేస్ చేయాల్సిందే ఫస్ట్ స్టెప్. తర్వాత తర్వాత ఇంగ మనకి ఏంది అని పరిస్థితి అర్థమయ్యి మనం చేయగలము, సాధించగలము అని ఒక నమ్మకం అయితే ఉంది. వస్తది గూడా మనకి. సో, ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా గానీ భయపడకుండా వేయాల్సిందే. అట్లనే ఇంగ 60 డేస్ ఛాలెంజ్ మధ్యలో వస్తదనుకుంటున్నా. ఆగిపోయే పరిస్థితి అంటే వీడియో తీయని రోజు గూడా వస్తదేమో అనుకున్నా. కానీ ఆ రోజు కూడా ఖచ్చితంగా అంటే మనం గోల్ పెట్టుకున్నామంటే దాన్ని ఖచ్చితంగా అచీవ్ చేయాల్సిందే. 60 డేస్ ఛాలెంజ్ ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రతి ఒక్క రోజు వీడియో ఖచ్చితంగా రావాల్సిందే. సో, ఇది నా ఫస్ట్ స్టెప్ గాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నా. ఇంకా ముందు ముందు సపోర్ట్ చేయండి. నాకు ఎవరెవరు ముందు చెప్తూనే ఉన్నా ముందు నుంచి నాకు ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా అని. ఆహ్, ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో తెలుసు, చేయట్లేదో తెలుసు. సో, హ్మ్. తర్వాత ఇప్పుడు చేయకుండా తర్వాతొచ్చి నేను సపోర్ట్ చేశా అది ఇది అంటే నాకు తెలుసు కదా! ఎవరు సపోర్ట్ చేస్తారో లేదో. అన్నీ గుర్తుంటాయనమాట. సో, అంటే బెదిరిస్తున్నానా ఏమన్నా? ఏం లేదులే. జస్ట్ చెప్తున్నా. ఆహ్, సపోర్ట్ చేస్తే నాకు ఒక యూట్యూబ్ ఫ్యామిలీ అని ఒక మంచి పేరుంటది. యూట్యూబ్ ఫ్యామిలీ ఉంటది. అట్లా సపోర్ట్ ఉంటదని నాకు చాలా ఇష్టం యూట్యూబ్ సపోర్ట్ అని. అండ్ మంచి పేరులాగా ఉంటదనమాట. అందరూ నాకెక్కువ ఫ్రెండ్స్ గానీ, ఎక్కువ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అట్లా ఉంటే ఇష్టం. ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచి మంచిగా. ఏదున్నా మనం ఎట్లున్నామో అట్లనే ఉండాలి. రియాలిటీగానే ఉండాలి. నేనైతే ఏది ఫేక్ చూపియను. ఉన్నది ఉన్నట్టే చూపిస్తా. నా లైఫ్, రియాలిటీ వాటెవర్ ఇట్ ఈస్. ఆహ్, ఇంకా ఆహ్, సో, రేపు వ్లాగ్‌లో నేను నా మార్నింగ్ రొటీన్ చూపియాలనుకుంటున్నా. సో, లెట్స్ డే 1 ఛాలెంజ్ ఇది. సో, ఇంకా అప్‌కమింగ్ వీడియోస్ ఇంకా అప్‌కమింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తా. దిస్ ఈజ్ డే 1 ఆఫ్ ఛాలెంజింగ్ అండ్ నేను అందరికి ఇన్ఫార్మ్ చేస్తున్నా. ఆహ్, చూద్దాం ఎంతమంది సపోర్ట్ చేస్తారో. నాకు నాకు ఖచ్చితంగా ఇన్ని వ్యూసే రావాలి. ఆహ్, ఏమంటారు హండ్రెడ్స్, థౌసండ్స్, లాక్స్ నాకిప్పుడే అంత ఆశ లేదు. 5 వ్యూస్ వచ్చినా, 10 వ్యూస్ వచ్చినా, 100 ఎన్నొచ్చినా గానీ ఐ ఫీల్ హ్యాపీ. అంటే ఇంతమంది చూస్తున్నారు. ఇంతమంది సపోర్ట్ నాకుంది. 5 మంది అంటే 5 పీపుల్ ఆర్ సపోర్టింగ్ మీ. అట్లా 5, 10, 15 రేపు 100 అయినా, 1000, లాక్స్ ఎంతమందయినా గానీ ఒక సపోర్ట్ అనేది ఉంటది ఎప్పటికి. అది నేను ఇప్పటి నుంచే రియల్‌గా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నా ముందు ముందు. ఇలా ఫేక్‌గా ఉన్నామంటే అది ఎన్ని రోజులని ఉంటాం ఫేక్‌గా ఎక్కువ రోజులు ఉండలేము. సో, అందుకే ఎప్పుడైనా గానీ మనం ఎట్లున్నామో అట్లనే ఉండాలని నాకు ఏమంటారు ఎప్పటినుంచో తెలుసు. నేను అట్లనే ఉంటా గూడా. నాకు రాదు ఫేక్‌గా ఉండడం గూడా. ఎట్లుండాలో అట్లే ఉంటా. ఇంకా యూట్యూబ్ వీడియోస్, ఆ వీడియోస్ ముందయితే ఇంక నా రియాలిటీ ఉంటది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీడియోలో కనిపించినంత ఫ్రీగా నేను బయట అస్సలు కనిపియను. నేను వీడియోలో ఎక్స్‌ట్రోవర్ట్ అనమాట. రీల్స్‌లో, యాక్టింగ్‌లో, నేను డాన్స్ చేస్తున్నప్పుడు గూడా సడన్‌గా మారిపోతానమాట. ఇంక నాకు ఆటోమేటిక్ ఎక్స్‌ప్రెషన్స్ మాటలు గానీ, ఇట్లా వీడియోస్ మాట్లాడుతున్నప్పుడు అట్లా ఫట్ ఫట్ వచ్చేసి మాటలు, డాన్స్, ఎక్స్‌ప్రెషన్స్. కానీ నేను బయట ఇంట్రోవర్ట్ అనమాట. హ్మ్. నేను బయట ఇంట్రోవర్ట్. జనాలతో ఎందుకంటే కొత్త వాళ్ళతో మనం ఏం మాట్లాడినా ఏమన్నా అయిందనుకో మళ్ళా తప్పు మాట్లాడితే వాళ్ళేమన్నా తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని కొంచెం
వాళ్ళేంటి అని తెలిసే వరకు నేను అంత క్లోజ్ అవ్వను. అది అందరికి తెలుసు. అంటే మా ఫ్రెండ్స్‌కి అందరికి తెలుసు. ఆహ్, సో, ఇది ఏందంటే నా పర్సనల్ రియాలిటీ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ అంటే ఫేక్ బయట ఫేక్ ఉన్నా గానీ నేను యూట్యూబ్‌లో ఒరిజినల్‌గా ఉంటా. అంటే నా రియాలిటీగా నేను 2 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఒక పర్సన్‌లో 2 టైప్స్ ఉంటారు కదా! నేను బయట ఇంట్రోవర్టే, ఇక్కడ ఎక్స్‌ట్రోవర్ట్ అనమాట. నేను ఇంకా సో, ఇలా ఇలానే ఉంటా, నాలానే ఉంటా, నచ్చినట్టుంటా. సో, ఇంకా మీరు ఏమన్నా ఉంటే సజెషన్స్ ఉంటే ఇవ్వండి. సో, నేనైతే రేపు నా మార్నింగ్ రొటీన్ షేర్ చేయాలనుకుంటున్నా. సో, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఓకే. బాయ్. ఓహ్! సారీ చెప్పడం మర్చిపోయా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.